అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తిరుపతి రూరల్ మండలం ఓటేరు గ్రామంలో ఏదైతే సచివాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి నిప్పిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం అనుకున్నటువంటిది గ్రామ సచివాలయం, ఓటేరు పంచాయతీ కొత్త సచివాలయం ఇది ఒక నిర్మాణ దశలో ఉంది. అయితే ఆల్మోస్ట్ నిర్మాణం అంతా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే రాత్రి కొంతమంది ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు ఇది ఆగతాలు చేసిన పని అంటే వాంటెడ్గా చేశారనేసి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటికే రాత్రి అక్కడ సంఘటన స్థలానికి స్థానిక ఎస్ఐసిలు వచ్చి దీన్ని పరిశీలించినటువంటి పరిస్థితి. అయితే ఇది ఎందుకు చేశారు, ఇది ఎవరన్నా ఆగతాలు ఎందుకు ఏ ఉద్దేశంతో చేశారనే కోణంలో మాత్రం ఒకసారిగా చర్చనీయాంశం అయిందని చెప్పాలి. ఏదైతే మనం చూస్తున్న ఇది పూర్తి స్థాయిలో ఇది ఎంట్రన్స్ అంతా కూడా దాల్మందరం మొత్తం కూడా ఆ తలుపు కావచ్చు మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. బిల్డింగు ఏదైతే నిర్మాణ దశ ఆల్మోస్ట్ పూర్తయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ ఓటేరు పంచాయతీలో ఒక వేరే చోట ఏదైతే సచివాలయం వ్యవస్థ నడుస్తుందో అది దాని తదనంతరం ఈ యొక్క బిల్డింగ్లోకి మార్చేటువంటి ప్రక్రియ అనమాట. ఇందులో భాగంగానే ఈ యొక్క కొత్త సచివాలయం నిర్మాణం జరుగుతుంది. మనం ఇక్కడ ఏదైతే సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాం మనం చూడవచ్చు. మొత్తం కూడా ఏదైతే ఈ యొక్క ఎంట్రన్స్ దాల్మందరం అదేవిధంగా డోర్ కావచ్చు పూర్తి స్థాయిలో దగ్గమైనటువంటి పరిస్థితి. మనతో పాటు స్థానికులు ఉన్నారో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగింది ఇది, ఏ టైంలో జరిగింది? ఇది నిన్న సాయంకాలం ఒక 5-5:30 ప్రాంతంలో జరిగింది. ఇది ఇక్కడ మనము ఆల్మోస్ట్ పని కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, అదే కొంచెం చేయాలని ఉన్నాము. ఇది అంతలోపల ఇక్కడ ఏమైందంటే కొంచెం ఇక్కడ వేస్టేజ్ ఇవన్నీ ఆకతాయిలు ఇక్కడ వచ్చి మద్యం సేవిస్తాడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా వాంటెడ్గా చేశారనేది మాకేం ఐడియా లేదు, కానీ అది యాక్సిడెంట్గా జరిగిందో లేదో వాంటెడ్గా చేశారో తెలియడం లేదు. కాకపోతే మంట అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినట్లు. పోలీస్ కంప్లైంట్ పోలీసులు రావడం ఇచ్చా పోలీసులు రాత్రి డిఎస్పీ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు, ఎస్ఐ గారు వచ్చారు, వచ్చి వెంటనే స్పందించారు. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. అందరూ వెంటనే మన ఎంపీడీఓ గారి నుంచి సెక్రటరీ సచివాలయం అందరూ కూడా వచ్చి వెంటనే స్పందించారు. ఇచ్చి కంప్లైంట్ కూడా పెట్టాము. సార్లు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది అంటే ఆల్మోస్ట్ పని కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకా త్వరలో ఇక ఈ సచివాలయాన్ని కూడా మార్చే విధంగా ఎన్ని రోజులకు సమయాన్ని దీన్ని పెట్టుకున్నారు? ఇది కొంచెము పెండింగ్ ఉన్నది. ఇది కొంచెం దానివల్ల కాంట్రాక్టర్ మనకి లేడు, అతని వల్ల కొంచెం పెండింగ్ అయినది. అది రాగానే వెంటనే పూర్తి చేసేస్తుంటాము. ఇంకా కొన్ని రోజులు పడుతుంది, కొంచెం పని ఉంది కదా. ఏదైనా మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. ఏదైనా చూడండి, ఇప్పుడు ఈ జరిగిన సంఘటన దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఇక్కడ ఏంటంటే పని పెండింగ్లో ఉండడం వల్ల గత కొన్ని రోజులుగా ఆకతాయిలు ఇక్కడ వచ్చి మద్యం సేవించడం, బంగాకి సేవించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి వరుసగా గమనిస్తున్నటువంటి స్థానికులు ఏం చేశారంటే పని ఎలాగో ఆగింది కదా, వీళ్ళు ఇక్కడ వచ్చి మద్యపానం సేవించకుండా ఉండాలంటే ఒక పని ఏంటంటే ఇక్కడ తెచ్చి కంప అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, మాకు కంప అడ్డంగా పెట్టారు, మేము లోపల పోకూడదని చెప్పేసి మేము దీన్ని ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి మద్యపానం చేసేటప్పుడు అగ్గిపుల్లు గీసి పెట్టి అంటే కేవలం వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేశారనేటువంటి ఉద్దేశంతో చేశారని మేము అనుకుంటున్నాం. లేదు ఇంకేదైనా కారణాలతో వాంటెడ్గా ఏమైనా చేస్తున్నారనేది డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. చూడాలి మరి ముందేలా. ఇదంతా ఈ మంటలకు ఇదంతా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఫ్లోర్ ఇది కూడా సీలింగ్ కూడా దెబ్బతింటుంది. సీలింగ్ అండి, పైన సీలింగ్ దెబ్బతినింది. ఈ దాల్బందరం మొత్తం ఇదైపోయింది, మెల్ట్ అయింది. కమ్మి కూడా కిటికీ కమ్మీలంతా కూడా మెల్ట్ అయింది. దాదాపుగా ఒక 2 నుంచి 3 లక్షల దాకా ప్రజాధనం వృధా అయినట్టుగానే భావించవచ్చు. ఏదైతే మనం చూస్తున్నాం దాదాపు 2 నుంచి 3 లక్షల వరకు ఇది ఒక ఆస్తి నష్టంగానే భావించాలి. ఇదంతా కూడా ఏదైతే దాలమందిరం కావచ్చు, ఇది యొక్క నిర్మాణం ఏదైతే ఎంట్రన్స్ డోర్ కావచ్చు, గ్రిల్స్ కావచ్చు మొత్తం భారీ స్థాయిలో అయితే ఈ యొక్క మంటలకు ఆగుతైనటువంటి పరిస్థితి. ఏదైతే నిర్మాణం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే దశలో ఉంది. అయితే ఏదైతే ఈ సచివాలయం పూర్తి స్థాయిలో ఇంకొక 2-3 నెలల్లో ఏదైతే ఈ యొక్క వర్క్ అంతా ఫినిష్ చేసి సచివాలయాన్ని ఇక్కడ మార్చేటువంటి ప్రతిపాదన కూడా ఇక్కడ పంచాయతీ వారు తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇదే తరుణంలోనే ఈ యొక్క సంఘటన చోటు చేసుకోవడం ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. ఏదో ఇది ఎవరు చేశారు, ఇది ఆకతాయిల పని లేకపోతే ఉద్దేశంగా పూర్వకంగా చేశారని కూడా పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేపట్టారు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.